10,000 మందిలో అతి కాంక్షణీయుడు, పరిశుద్ధుడు, మహోన్నతుడు, దేవుని యొక్క అద్వితీయ కుమారుడు, మహిమా స్వరూపే, ప్రేమ స్వరూపిగా భూమిపైన శరీరధారిగా జన్మించినటువంటి వాడు, దైవత్వమును తన యొక్క భౌతిక మరణము వరకు కొనసాగించిన శిలువధారి అయినటువంటి యేసుక్రీస్తు నామమే మహిమపరచబడునుగా. అట్టి అతి కాంక్షణీయుడైనటువంటి యేసుక్రీస్తు వారు శిలువ పైన, కల్వరి కొండపైన, గొల్గతా ప్రాంతమున వివస్త్రుడై 3 మేకుల మధ్య మ్రానులపై, కొయ్యలపై వేలాడుతూ, ఆఖరి రక్తపు బొట్టు కూడా నీరు వలె కారున్నట్లుగా మరణయాతన అనుభవిస్తూ, తన దేహమును పొలములో నాగళ్లతో దున్నినటువంటి, చీలికలు కలిగినటువంటి మాంసపు ముద్దగా వేలాడుతూ మనకు రక్షణను ప్రసాదించాడు. క్రీస్తు జన్మము, క్రీస్తు సువార్త, క్రీస్తు అద్భుత కార్యాలు ఒక ఎత్తు అయితే, తన యొక్క 33.5 సంవత్సరాల యొక్క శరీర జీవితములు చివరి ఘట్టము, చివరి గడియ, అద్భుతమైనటువంటి దృశ్యం. భూత భవిష్యత్ వర్తమాన కాలంలోని మనుషులందరి పాప శాప మరణ విమోచన కొరకు ఒకే ఒక్కడు ఒకేసారి ఉచితముగా రక్షణ ప్రసాదించుటకు ఆయన శిలువలో పస్కా బలి పశువు వలె యాగమైనాడు. అట్టి శిలువ పైన వేలాడే క్రీస్తుని మనము మనోనేత్రాలతో చూస్తే మన విశ్వాసము స్థిరీకరించబడిద్ది, స్థిరపరచబడిద్ది, సంపూర్ణత్వము పొందింది. క్రీస్తుపై వేలాడే శిలువపై వేలాడే క్రీస్తు ఈ యొక్క దృశ్యము మనోనేత్రాలు గ్రహిస్తే, ఆత్మ ఆ విషయాన్ని విశ్వసిస్తే, మహిమ కలిగిన ప్రేమా స్వరూపైన దేవుడు ఎందుకు రక్తమాంసములు కలిగిన వానిగా జన్మించాడో మనము నిర్ధారణ చేసుకోవచ్చు. ఈరోజు మనము ఈ పరిశుద్ధాత్మ ప్రత్యక్షత అనే సువార్త కార్యక్రమంలో యేసుక్రీస్తు హెర్మోను సంఘము పక్షంగా సేవకునిగా నా ద్వారా తెలుపబడుతున్నవి అభిషేకము నాకు ఇచ్చినటువంటి దేవుని యొక్క స్వరమే. ఆ స్వరము మనకు శిలువపై క్రీస్తును ఎలా ప్రత్యక్షపరుచుచున్నదో దాని వలన మనకు ఏ విధమైన ఆశీర్వాదములు ఉన్నాయో గమనిద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 23వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంటుంది. రాణువ వారు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క రాణువ వానికి ఒక్కొక్క భాగము వచ్చున్నట్లుగా వాటిని 4 భాగములు చేసిరి. ఈ మాటలో చెప్పబడిన ప్రధాన విషయం ఏంటంటే, రాణువ వారు యేసును సిలువ వేశారు. అదే ప్రాముఖ్యం. రాణువ వారు యేసుని సిలువ వేశారు. సైనికులు యేసును సిలువ వేశారు. పిలాతు ఇవ్వబడిన ఆజ్ఞను బట్టి, శిక్షను బట్టి, తీర్పును బట్టి సైనికులు అనేక మంది ప్రజల ప్రత్యక్ష సాక్ష్యముగా ఆయనను సిలువ వేశారు. అదే రీతిగా మార్కు సువార్త 15వ అధ్యాయం 24వ వచనంలో కూడా ఈ మాట ఈ విధముగా రాయబడి ఉంటుంది. వారు ఆయనను సిలువ వేసిన తరువాత ఎవనికి భాగము రావలెనో
తెలుసుకొనుటకు ఆయన వస్త్రమును కోసము చీట్లు వేసి వాటిని పంచుకున్నారు. వారు ఆయనను సిలువ వేసిరి. ఆ తరువాత ఆయన వస్త్రము యొక్క భాగము కొరకై వారు చీట్లు వేశారు. ఇదే మాట మార్కు సువార్తలో కూడా ఏమైనా ఉంటుందంటే 15వ అధ్యాయం 24 రాయబడిన మాటనే 15వ అధ్యాయం 25వ వచనములు కూడా ఉంటుంది. ఆయనను సిలువ వేసినప్పుడు సమయం చెబుతున్నాడు. పగలు 9 గంటలు ఆయనను సిలువ వేసినప్పుడు సమయం చెప్తున్నారు. ఆ సమయము ఎంతైందంట? 9 గంటలు అయినదట. ఈ విధముగా యేసుక్రీస్తు అని మనుష్య కుమారుడిగా జన్మించినటువంటి వానిని నేరారోపణ చేసి అన్యాయముగా తీర్పు తీసి పరిశుద్ధునైనటువంటి వానిని పాపము చేసిన వానిగా, ద్రోహిగా, రాజద్రోహిగా, దేశద్రోహిగా, దేవుని ద్రోహిగా ఆనాటి ప్రజలు నేరము మోపి ఆయన సిలువకు కారణమై ఇప్పుడు ఆ సిలువ యొక్క శిక్షను వారు సాక్షులుగా చూచారు. అది దేవుని యొక్క సిలువ పైన ఉన్నటువంటి స్థితిని చెప్పబడినటువంటి దేవుని లేఖనాలు. ఇట్టి సిలువ పైన ఉన్నటువంటి క్రీస్తును బట్టే నేను మిమ్మలను ఎరిగి ఉన్నాను అని పౌలు గారు చెప్తున్నారు. ఇట్టి సిలువ వేయబడినటువంటి క్రీస్తును బట్టే నేను గర్వపడుతున్నాను అని పౌలు గారు అంటున్నారు. అంటే అప్పటి రాణువారు, పరిసయ్యులు, సద్దూకైలు, రోమీయులు, అధికారులు లేదా ఆర్డర్ చేసినటువంటి పిలాతు కూడా ఇట్టి సిలువ వేయబడినటువంటి క్రీస్తే ఈ పాపానికి అర్హుడు అనుకొని ఉంటారు. ఈ సిలువ పైన వేలాడుతున్నటువంటి ఈ క్రీస్తే రాజద్రోహానికి, దేశద్రోహానికి, దైవద్రోహానికి అర్హుడు. ఆ అర్హుడైనటువంటి ఈ శిక్షను నేను సాక్షిగా చూశారా, అది నాకు మెప్పుగా ఉంది అనుకోవచ్చు. అందుకని ఒకవైపు ఉన్నటువంటి దొంగ ఆ నేరారోపణను మళ్ళీ వాడు రెండవ పర్యాయం రెట్టిస్తున్నాడు. అయితే పౌలు గారు విశేషం ఏంటంటే అలా రీతిగా సిలువ పైన ఉన్నటువంటి క్రీస్తును బట్టి నేను మిమ్మల్ని ఎరిగి ఉన్నాను, మేలో నేను క్రీస్తును కలిగిన వాడిగా కనబడుతును అంటాడు. చూడండి ఆ వాక్యము. 1 కొరింథీయులకు పత్రిక పౌలు గారు 2వ అధ్యాయము 2వ వచనంలో అంటాడు, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తును తప్ప మరి మీ మధ్య నెరుగకుండునని నిశ్చయించుకొంటిని. నేను యేసుక్రీస్తును అనగా అద్భుతాలు చేసినందుకు కాదు, సువార్త చెప్పినందుకు కాదు, స్వస్థత పరిచినందుకు కాదు, వడ్లవాని కుమారుడిగా ఉన్నందుకు కాదు. నేను యేసుక్రీస్తును అనగా ఎలాంటి యేసుక్రీస్తు? సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు, సిలువలో నా కోసము ప్రాణము పెట్టుతున్నటువంటి యేసుక్రీస్తు. ఆయనను తప్పితే మరి ఏది కూడా మీతో నేను ఉండుటకు కారణము కాకూడదని నేను నిశ్చయించుకున్నాను. మీతో నా స్నేహము, మీతో నా సంబంధము, మీతో నా సహకారము, మీతో నా సంభాషణ ఏదైనా కానీ సిలువ వేయబడిన యేసుక్రీస్తును బట్టే. సిలువ వేయబడిన యేసుక్రీస్తు నాలో లేకుంటే నేను మీతో సంబంధిని కాదు, మీ సహచరుడిని కాదు, మీ మాట వినవలిగిన వాడిని కాదు, నేను మీతో మాట్లాడవలసిన వాడిని కాదు. మీకు నాకు ఉన్న సహవాసము, సంబంధము, స్నేహము ఏదైనా కానీ కేవలము సిలువలో మరణించినటువంటి యేసుక్రీస్తును బట్టి. ఈ అతిశయము, ఈ సంతోషము, ఈ నిర్ణయము, ఈ నిబంధనను మనం కలిగి ఉన్నామా? సేవకులతో, విశ్వాసులతో, దేవుని పిల్లలతో మనం ఉంటున్నప్పుడు ఎందుకు మీతో ఉన్నాను అంటే మన మధ్య ఉన్న ఒకే ఒక సంబంధానికి
హేతు ఏంటంటే సిలువ వేయబడినటువంటి క్రీస్తు నీకు నాకు రక్షకుడు. సిలువలో ప్రాణం పెట్టిన క్రీస్తు నీకు నాకు విమోచకుడు. ఆయన మనలను తన యొక్క కృపావరమును పట్టి ఆయన పిల్లలముగా మనలను అంగీకరించుట వలన, ఆయన రక్తము వలన మనము రక్త సంబంధికులమయ్యాం. ఇక ఏ హేతువు నీకు నాకు సహవాసానికి, బంధుత్వానికి కారణం కాదు అని చెప్పగలుగుతున్నామా? నువ్వెవరో నేనెవరో, నీకు యేసుక్రీస్తు ఎదిగిన స్థాయి వేరు, నేను యేసుక్రీస్తుని ఎరిగిన స్థాయి వేరు అని అనుకుంటున్నామా? ఒక సహచరుడు మా ఇంట్లో ఒక అద్భుతం చేశాడు, అందుకంటే యేసయ్య నాకు ఇష్టం. ఒక స్నేహితుడు మా ఇంట్లో గొప్ప స్వస్థత చేశాడు, అందుకంటే ఆయన నాకు ఇష్టం. ఒక బంధువు మాకు విపరీతమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చాడు, అందును బట్టి నాకు ఇష్టం. ఒక మిత్రుడు నేను యేసుక్రీస్తు మాటను తెలుసుకోబట్టి నేను గౌరవించబడుతున్నాను, అందుకు నాకు ఇష్టం అనేవారు ఉన్నారా? అనే వాటిల్లో నువ్వున్నావు, పరిశీలన చేసుకో. మనము మాట్లాడే తీరును బట్టి, విశ్వసించే తీరును బట్టి, మనము కలిగి ఉన్న దానిని బట్టి, పొంది ఉన్న దానిని బట్టి, ఇచ్చే దానిని బట్టి కాదు క్రీస్తు బిడ్డలతో, దేవునితో మన యొక్క సహవాసము, సహచరము, రక్త సంబంధం. కేవలము సిలువ పైన వేలాడుతున్నటువంటి క్రీస్తును చూచి, ఆయన సిలువలో ప్రాణం పెట్టిన దానిని బట్టి, ఆయనను మనం అంగీకరించిన దానిని బట్టి, మనము ఆయన బిడ్డలుగా అనుగ్రహించిన దానిని బట్టి మనము వారితో సహవాసం కలిగి ఉన్నాం. పౌలు గారు చెప్తున్నాడు, సిలువ పైన మరణించినటువంటి యేసు క్రీస్తును తప్ప మీ మధ్య నేను ఇంకేమీ ఎరగకుండా ఉండాలి. మీ గురించి నాకు ఇంకా ఏ సమాచారము అవసరం లేదు. కేవలము క్రీస్తు యొక్క సిలువ మరణపు వార్త తప్పితే అని తెలియజేస్తున్నాడు. అదే పౌలు గారు గలతీయుల సంఘంతో రాస్తూ 6వ అధ్యాయము 14వ వచనంలో అంటాడు, అయితే మన ప్రభువైన యేసు క్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును కాక. సభాష అయినటువంటి నిర్ణయం. ఏదైనా కానివ్వండి, అయితే మరి ఏదైనా కానివ్వండి, ఎట్టి విషయమైనా కానివ్వండి, ఎట్టి సంభవమైనా కానీ, ఇవి అన్నీ కాదు. మన ప్రభువైనటువంటి యేసు క్రీస్తు సిలువయందు తప్ప, యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును నాకు అతిశయం లేదు. ఉన్నటువంటి ఏ అతిశయమైనా నాకు దూరం అవ్వాలి. కేవలము యేసుక్రీస్తు సిలువను బట్టే నేను గర్వించాలి. ఇందాక సిలువ వేయబడినటువంటి క్రీస్తు వచ్చిన కాడే అన్నాం, ఆయన సిలువను వేసిన తరువాత వారు ఆయన వస్త్రము కొరకు చీట్లు వేసుకున్నారు, దాన్ని భాగాలు చేసుకొని పంచుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ రాణువ వారికి క్రీస్తు ధరించిన వస్త్రము శ్రేయస్కరముగా ఉన్నది. క్రీస్తు వాడినటువంటి ఆ వస్త్రము వారికి అవసరమైనది. కానీ పౌలు అంటున్నాడు, క్రీస్తు సిలువ తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు ఉండకూడదు. ఉంటే అది దూరం అవ్వాలి. క్రీస్తును నేను అతిశయిస్తున్నానంటే కేవలము ఆయన సిలువను బట్టి అంటే భౌతికంగా ఉన్నటువంటి ఆ నిలువుమ్రాను అడ్డమ్రాను కాదు. ఆ నిలువుమాను అడ్డమ్రాను పైన భూమికి ఆకాశానికి సంబంధము ఏర్పరిచినటువంటి దేవుని బట్టి, తన 2 చేతులు చాచి నిన్ను నన్ను రక్షణ కొరకు ఆహ్వానిస్తున్నటువంటి క్రీస్తును బట్టే కానీ ఆ 4 కొమ్మలు లేదా 2 కొయ్యలను బట్టి అతిశయం కాదని మనం గ్రహించాలి. నేలపై నుండి ఆకాశం వరకు ఎదిగినటువంటి ఆ నిలువు కమ్మ భూమి మీద ఉన్నటువంటి పాపులను దేవుని దగ్గరకు, పరిశుద్ధుని దగ్గరకు చేర్చుటకు 2 చేతులతో సిలువలో మేకులు కొట్టబడినటువంటి ఆ చాచిన చేతులు రక్షణ కొరకు నిన్ను నన్ను ఆహ్వానించుటకు, ఆ క్రీస్తు దేహం నా కొరకు మరణించిన దేహమును బట్టి నేను అతిశయిస్తున్నాను. అది కాకుండా నాకు ఇక మిగిలినవన్నీ అతిశయము కానే కాకూడదు. అందుకే అంటాడు, నాకు ఒక ముళ్ళు ఉన్నది ప్రభువా,
ఈ జబ్బు అనేది, వ్యాధి అనేది, రోగం అనేది, అస్వస్థత అనేది ముళ్ళు ఉన్నది. నీ చిత్తమైతే అది చేయంటే అంటాడు, నా కృప నీకు చాలును, నేను నా కృప నీకు చాలును, ఇక ఏది నీకు అవసరం లేదు అంటాడు. క్రీస్తును ఆరాధించేవారు, భక్తి చేసేవారిలో నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ విషయం ఏంటంటే, క్రీస్తును భౌతికమైనటువంటి ఆశల కొరకు కాకుండా, ఈ శరీరాన్ని సుఖపెట్టుకోవటానికి, సౌఖ్య పెట్టుకోవటానికి కాకుండా ఆరాధన చేయాలి, భక్తి చేయాలి. అనేక లోకవాదులు చేసేటువంటి భక్తి తాత్కాలికమైనటువంటి అవసరత కొరకు. అయితే పౌలు చెప్తున్నాడు, రక్షణ కొరకు ఇవ్వబడినటువంటి ఆ సిలువ యాగము పైన సమర్పించబడినటువంటి సిలువలో ఉన్నటువంటి క్రీస్తును బట్టి, ఆ సిలువను బట్టి నేను అతిశయిస్తూ ఉన్నాను అంటున్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 7వ వచనంలో మాట ఉంటుంది, తాను దేవుని కుమారుడు అనబడెనని ఇతడు చెప్పెను కనుక ఆ విషయం చొప్పున ఇతడు చావవలెను అని ఆనాడు ఇశ్రాయేలీలు, యూదులు ప్రభువు పైన సిలువ మరణము కొరకు నేరము మోపాడు. ఏం చెప్పాడంట? ఆయన దేవుని కుమారుడని చెప్పాడట. కనుక ఆ విషయమై ఈయన చావవలెను. ఈయన దేవాలయమును పడగొట్టి 3 దినాల్లో తిరిగి నిర్మిస్తానన్నాడు. ఆ విషయమై చావవలెను. ఈయన యూదుల రాజు అని చెప్తున్నాడు. ఆ విషయమై చావవలెను. ఆయన రాజద్రోహము చేశాడు, దేశద్రోహము చేశాడు, దైవదూషణ చేశాడు, నేనే దేవుని కుమారుడును అని చెప్తున్నాడు. కనుక ఈయన చావవలెను అని వారు ఆయన మీద నేరము మోపారు. అయితే అవి దూషణ కాదు, అవి నేరము కాదు, అవి వాస్తవాలు. ఆయన దేవాలయమును 3 దినములలో తిరిగి కడతాను అంటే తన శరీరం అనే దేవాలయాన్ని, సిలువ పైన ఈ మరణించబోతున్నటువంటి పరిశుద్ధమైన దేహపు దేవాలయాన్ని తాను చెప్పినట్టే 3వ దినమున పునరుద్ధానుడై ఆయన లేచాడు. ఆ మాటను, ఆత్మీయ మర్మాన్ని వారు గ్రహించకుండా భౌతికమైనటువంటి రాళ్లతో కట్టిన నిర్మాణం గురించి ఆయన చెప్పాడు అనుకున్నారు. కానీ దేవుడు చెప్పినది తన పునరుద్ధానము యొక్క భవిష్యత్తు స్థాయి ఎలా ఉంటుందో చెప్తూ ఉన్నాడు. ఆయన యూదుల రాజే. ఆయన సువార్తలో చెప్పబడినట్లుగా, ప్రవచనాలు చెప్పబడినట్లుగా ఆయనను స్తుతించే వారికి రాజుగా, రాజాదిరాజుగా ఉండపోయినటువంటి వాడే కదా. ఆయన మనుష్య కుమారుడుగా పుట్టాడు, కానీ ఆయన దేవుని యొక్క అద్వితీయ కుమారుడు కదా. దేవుని కుడి పార్శ్వమున ఉండి స్తుతులు పొందాల్సినటువంటి ఆయన, స్తుతించబడాల్సినటువంటి ఆయన, దేవుని యొక్క తండ్రి యొక్క అభీష్టము మేరకు మనందరము నిత్య జీవము పొందుటకు ఆయన భూమి మీద అనుగ్రహించబడిన కదా. ఆయన దేవుని కుమారుడే. ఇవి నేరము కాదు, దోషము కాదు, తప్పిదము కాదు. కానీ వాళ్ళు అన్యాయపు నేరము మోపారు, అన్యాయపు తీర్పు తీర్చబడ్డాడు. అందుకనే ఆయన సిలువ పైన ఎత్తబడ్డాడు. అయితే 1 పేతురు పత్రికలో 2వ అధ్యాయము 24వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంటుంది, మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయనే తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. క్రీస్తు ఇప్పుడు సిలువ ఎక్కింది. సిలువ మోసిన దానికి కారణం ఏంటంటే ఇది, మన పాపముల విషయమై మనమందరము చనిపోతే మనకు నీతి ఆపాదించుటకై, ఆ నీతిని బట్టి మనము జీవించుటకై ఆయన స్వతంత్రంగా, స్వచ్ఛందంగా తానే మన పాపములను తన శరీరం మీద మోసుకొని పోయాడు. ఆయన దేవదూషణ కాదు, రాజ్యదూషణ కాదు, లేకపోతే ఆయన దేశద్రోహం చేయలా. కేవలము మన పాపములను బట్టి నశించి చనిపోయిన మనలను నీతిమంతులుగా మార్చి జీవింపజేయుటకు మన పాపముల విషయమై ఆయన సిలువ పైన మరణించాడు. ఆ మ్రానును ఆయన మోసాడు. అందుకనే యోహాను పత్రిక సువార్తలో
బాప్తిజం ఇచ్చు యోహాను ఆయన గురించి ఇచ్చినటువంటి సాక్ష్యము ఏమిటో చూద్దాం. యోహాను సువార్తలో 1వ అధ్యాయం 2వ వచనం కాడ అంటాడు, 25 కాడ, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసికొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటాడు. యేసు ప్రభు వారు యోర్దాను ఒడ్డున నడుస్తూ ఉన్నప్పుడు ఆయన ఈ దేవునిని చూసి అంటున్నాడు, ఇదిగో లోక పాపములను మోసికొని పోతున్నటువంటి దేవుని గొర్రెపిల్ల అంటాడు. బాప్తిజం ఇచ్చు యోహాను ద్వారా యేసుక్రీస్తుకి ఇవ్వబడినటువంటి సాక్ష్యం ఏంటంటే మనందరి లోక పాపములను మోసికొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్ల. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఆ పాపములను మోసుకునేటువంటి దేవుని గొర్రెపిల్ల నేడు సిలువను మోసుకొని పోవటాన్ని మనము చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనములో, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల. ఎప్పుడో భవిష్యత్తులో యేసు ప్రభువారు సిలువ మోయబోతున్నాడు, మనందరి పాపములను మోయపోతున్నాడు అని ఎరిగి యోహాను ఏం చెప్తున్నాడు అంటే ఆయన ప్రవచిస్తూ ఉన్నటువంటి మాటను చూస్తున్నాం. ఆయన మనందరి పాపములను మోసినటువంటి దేవుని గొర్రెపిల్ల. మన పాపముల వలన మనకు మరణము సంప్రాప్తమైంది. రోమీయులకు రాసిన పత్రికలో మనం ఎక్కువగా చదువుకునేటువంటి వాక్యము, ఎప్పుడు మనం వినేటువంటి మాటే 6వ అధ్యాయం 23వ వచనంలో, పాపము వలన వచ్చు జీతము మరణము అన్నాం. పాపము వలన మనకు మరణము సంభవిస్తుందట. ఆ మరణము నుండి మనలకు విమోచన కలిగించటానికి మన పాపములను ఆయన మ్రాను పైన మోసి సిలువలో మరణించాడు. కొలసీలకు రాసిన పత్రికలో పౌలు గారు 1వ అధ్యాయము 19వ వచనంలో 19వ వచనంలో అంటాడు, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన సిలువ రక్తము చేత మనలను సంధి చేశాడు. దేవునికి మనకు వచ్చినటువంటి వైరుధ్యాన్ని, తండ్రి అయిన దేవునికి మనకు వచ్చినటువంటి వివాదాన్ని, మనకు దేవునికి వచ్చినటువంటి అసమాధాన్ని ఆయన తీసివేయటానికి సిలువను ఆయన వినియోగించవలసి వచ్చినది. లేకపోతే మనకు దేవునికి సమాధానము ఉండేదే కాదు. దేవుని బిడ్డలారా, ఈ హెచ్చరికలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనకు దేవునితో ఉన్నటువంటి వైవిధ్యాన్ని, విరోధాన్ని మనము తీర్చుకోవాలి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనంలో అంటాడు, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందము. రండి మన వివాదము తీర్చుకుందాము అని తండ్రి దేవుడు మనలను ఆహ్వానిస్తున్నాడు. మీ పాపములు రక్తము వలె ఎర్రవి అయినను అవి హిమము వలె తెల్లవగును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లవగును. రండి మీ పాపములను బట్టి, మీ అతిక్రమములను బట్టి, మీ యొక్క అవిధేయతను బట్టి, ఆజ్ఞను మీరిన దట్టి, నీకు నాకు వివాదం ఉంది, నీకు నాకు అసమాధానం ఉంది, ఆ సమాధానమును తీర్చుకొనుటకు, సంధి చేసుకొనుటకు నా ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు సిలువ యొద్దకు రండి అని దేవుని ఆహ్వానం. అందుకని కొలసీలో పౌలు గారు చెప్పిన మాట అదే, ఆయన సమస్తమును సర్వ సంపూర్ణత నివసింప చేయవలనని ఆయన సిలువ రక్తము చేత సంధి చేశాడట. ఇంకా వాక్యము కొనసాగింది. మన పాపములతో వశమై మనకున్నటువంటి ఆ ఎడబాటును తీసివేసి ఆయన సిలువలో దేవునికి మనకు సమీపముగా చేశాడు. సిలువ ప్రాధాన్యత ఎఫెసీయులకు రాస్తూ పౌలు గారు ఇంకొక మాట అంటాడు, 2వ అధ్యాయము 16వ వచనంలో, తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా మనిద్దరిని ఆయన ఏకము చేశాడట. మనకు దేవునితో ద్వేషముంది, మనము దేవునికి దూరమయ్యాం, మనము ఆయనకు దూరస్థులమయ్యాం, మనము పగటి వారమయ్యాం, మనము చీకటి వారమయ్యాం, మనముకు దేవునకు సాంగత్యము లేదు.
ఆ సాంగత్యము లేని స్థితిలో మనము దూరమైతే దేవునితో మనకు ఉన్నటువంటి ఆ యొక్క విమోచనను, ఆ దూరత్వాన్ని ఆయన దగ్గరపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము మనము సంపూర్ణంగా జరిగితే ఈ మాటను మనము చక్కగా గమనించవచ్చు. 2వ అధ్యాయము 16వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనములో, తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరుగా చేసి దేవునితో సమాధానపరుచుకోవాలని ఈలాగు చేసెను. ఈలాగు ఆయన చేశాడట, మనలను దేవునితో సమాధానపరుచుకోవాలని. ఎందుకు అంటే అంతకుముందు మనము దేవునితో సమాధానము లేనటువంటి వారమయ్యాం, దేవునితో ద్వేషము కలిగినటువంటి వారు. అందుచేత ఆయన ఈ శిలువ చేత మనము దేవునితో ద్వేషము తగ్గించి సమాధానపరచుకోవటానికి, సంధి చేసుకోవటానికి ఆయన మనకు ఆస్కారం ఇచ్చాడు. శిలువ ద్వారా మనము సంధి చేసుకోవటానికి అవకాశం ఇస్తే, శిలువ ద్వారా మనము దేవుని యొక్క ద్వేషము నుండి దూరం అవుటకు దేవుడు సహాయం చేస్తున్నాడు. అలానే ఫిలిప్పీలకు రాస్తున్నటువంటి పత్రిక పౌలు గారు ఒక హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో కూడా దేవుని యొక్క సూచన కనుక మనం చూస్తే, ఆయన ఆకారమందు మనుషునిగా కనపడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తానే తగ్గించుకొనెను. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము దేవుని యొక్క విధేయతను తెలుపుతూ ఉన్నటువంటి మాట, దేవుని యొక్క తగ్గింపును తెలుపుతున్నటువంటి మాట, దేవుని యొక్క దీనస్థితిని తెలుపుతున్నటువంటి మాట. ఆయన ఆకారములో మనుష్యుడుగా ఉన్నప్పటికీ శిలువ మరణము ద్వారా, శిలువ యందు ఆయన పొందినటువంటి స్థితిని ద్వారా, ఆయన శిలువ మరణము పొందునంతగా ఆయన విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకున్నాడు అని చెప్పబడినది. దేవుని యొక్క శిలువ విధేయతను కలుగజేస్తుంది. దేవుని యొక్క శిలువ మనకు దీనత్వాన్ని, తగ్గింపును ఇస్తుంది. అంత మాత్రమే కాకుండా అదే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములు అంటాడు, యేసు క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అంటున్నాడు. యేసు క్రీస్తుకు ఏ ఆలోచన ఉందో, ఏ మనస్సు ఉందో, ఆయనను ఆరాధించేవారు, ఆయన బిడ్డలైనటువంటి వారికి కూడా ఆయన సాత్వికాన్ని మనము నేర్చుకోవాలి అని. అందుకని అంటాడు పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రికలో రాస్తాడు, యేసు క్రీస్తు మనస్సును మనం ఎలా ఎరగాలి అంటే 2వ అధ్యాయం 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అదే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నామంటున్నాడు. క్రీస్తు ఏ రీతిగా మన కొరకు సిలువ వేయబడ్డాడో అందుకొరకు కాదు, కానీ మనము లోకము నుండి మనకు సిలువ వేసుకోవాలి, సిలువను లోకమునకు విడుగుడుగా చేసుకోవాలి. అందుకనే పౌలు గారు ఇచ్చిన సాక్ష్యము, నేను సిలువ వేయబడి ఉన్నాను, క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్టి క్రీస్తు సిలువను అంగీకరించేటువంటి ఆత్మీయత, క్రీస్తు సిలువలో పాలిభాగస్తులయ్యేటువంటి విశ్వాసము నీకు నాకు దేవుడు కలుగచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సిలువ వేయబడినట్టు అయినటువంటి క్రీస్తు ప్రభువా, మీ సిలువ మా పాపముల నిమిత్తమై మీకు ఆపాదించబడినది. అయితే ఆ సిలువ మాకు దేవునితో సమాధానం కలుగచేయుటకు, ఆ సిలువ మా ద్వేషములను తీసివేయుటకు, ఆ సిలువ ప్రభువా మమ్ములను విధేయత, దీనత్వము నేర్చుకున్నటకు మీరు మాకు మాదిరిగా చూపించారు. అందును బట్టి విశ్వాసులుగా, నీ బిడ్డలుగా మేము కూడా లోకముతో సిలువ వేయబడటకు,
నిన్ను బట్టి సిలువను అనుగ్రహించుటకు మేము అనుమతించుటకు మమ్మలను బలపరచమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దీవెన పొందుకుందాం. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, సత్య సమాధానం, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడును ఎల్లప్పుడూ మనకు సమృద్ధిగా లభించునుగాక. ఆమెన్. వందనాలు.